నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో వాస్తు జ్యోతిష్య పురాణ ఆగమ పండితులు బ్రహ్మశ్రీ కురత్తపల్లి సురేష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై 25 జ్యేష్ఠ అమావాస్య కాబట్టి ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి కూడా వివరించండి గురుగారు. అమావాస్య ప్రతి మాసంలోనూ వస్తుందమ్మా. అయితే కొంతవరకు బాధాకరంగా అనిపించే విషయాలు ఏంటంటే, నిజంగా కొన్ని అమావాస్యలు విశిష్టమైనవి ఉన్నాయి. త్రయ అమావాస్య, పోలాల అమావాస్య, మహాలయ అమావాస్య. శాస్త్రంలో చెప్పినవి అమావాస్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆచరణీయం, అనుసరణీయం. అట్టని చెప్పేసి ఇప్పుడు ప్రతిదాన్ని మనం అప్లై చేయలేం. అయితే ఈ అమావాస్య ఏదైతే మనకు వస్తుందో, ఈ అమావాస్యకి జ్యేష్ఠ అమావాస్యలో ఒక రాజు కానీ, అంటే జాతకరీత్యా రాజు పాపగ్రహం అయినప్పుడు లేదా క్రూరగ్రహం అయినప్పుడు, అంటే పాపగ్రహంకి క్రూరగ్రహానికి తేడా ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. పాపగ్రహం అంటే ఒక తను ఉండకూడని ప్లేస్లో ఒక గ్రహం, అంటే ఇప్పుడు గురువు మంచి గ్రహమే, కానీ శత్రుగతిలోనో నీచగతిలోనో ఉన్నప్పుడు అది టెంపరీగా పాపగ్రహమే అవుతుంది. కానీ క్రూరగ్రహం అట్ట కాదు, అది ఎక్కడ ఉన్నా అది క్రూరం చేస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ క్రూరత్వంలో కూడా మంచి జరిగేది ఉంటుంది. క్రూరగ్రహం అంటే అది ఇప్పుడు శనిగ్రహము, కుజగ్రహము, రాహుగ్రహము, శనీశ్వరుడు. శనైశ్చరత ఇది శనీశ్చర కదా, అంటే నిదానంగా జరుగుతాడు. సో కాబట్టి శనీశ్చర అంటారు. కాబట్టి ఈ అమావాస్య అనేటువంటిది క్రూరగ్రహం కానీ, పాపగ్రహం కానీ, రాజు కానీ, మంత్రి కానీ అయితే ఆ సంవత్సరం వచ్చేటువంటి అమావాస్యాలు ఏవైతే ఉంటాయో అవి ప్రళయానికి, రాజుల మధ్య వైరానికి, మనుషుల మధ్య కూడా వైరానికి కారణమవుతుందని పంచాంగాల్లో స్పష్టంగానే చెప్పారు. అందులో ఈ సంవత్సరం సూర్యుడు రాజు, శని మంత్రి, కాబట్టి కలహం ఎక్కువగా ఉంటుంది. రాజులు పరస్పరం కలహించుకుంటారని పంచాంగాలని రాశారు. కలహించుకుంటూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఈ అమావాస్య ప్రాప్తించింది. ఇటువంటి సమయాల్లో ప్రాప్తించినటువంటి ఈ అమావాస్య మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై మంగళవారం సాయంత్రం అరౌండ్ 6:30కి స్టార్ట్ అయ్యి బుధవారం సాయంత్రం 4 గంటలకు అయిపోతుంది. సో సూర్యోదయ ప్రకారం చూసినప్పుడు బుధవారం అవుతుంది. ఆ అమావాస్య రాత్రులు పరిగణలోకి తీసుకున్నప్పుడు చీకటి నిశిని లెక్క వేసినప్పుడు మంగళవారం రోజు రాత్రి అమావాస్య ప్రాప్తిస్తుంది. సో మంగళవారం అంటేనే కుజుడు, కుజుడు అంటేనే క్రూరగ్రహం, అంటే పూర్తి అమావాస్య రాత్రి నిశి, అమావాస్య అంటేనే చీకటి, రాత్రిపూట ఉంది. కాబట్టి నిజంగా ఈ అమావాస్యని గురించి మేము ముందుగానే ఆలోచించి ఇటువంటి అమావాస్యలకి మనం ఖచ్చితంగా మన యొక్క స్వలాభం కోసం కాదు, విశ్వం అంతా కూడా బాగా ఉండాలి. విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన వాళ్ళే కదా, మన మనుషులే కదా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడో ఒక 2,000 మంది చచ్చిపోయినారు అనుకోండి, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలే, మానవ జాతిలోంచి వచ్చారు. కాబట్టి 2,000 మంది మానవులు చనిపోవడం కన్నా యుద్ధం ఆగడమే మంచిది. యుద్ధం చేసేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు, యుద్ధాన్ని ఆపేవాడే గొప్పవాడని అనేక సార్లు నిరూపితమైంది. కాబట్టి యుద్ధం ఆగాలి అంటే దాని వంతుగా మనమేం చేయగలం అనేటువంటిది ఆలోచించాలి. ఇది వ్యక్తి కన్నా కూడా సమాజానికి ఎక్కువగా ఉపయోగపడే అమావాస్య. కాబట్టి మంగళవారం రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ కుజగ్రహాన్ని చేసేటువంటి క్రూరగ్రహ చేష్ట నుంచి తప్పించే గ్రహం ఎవరయ్యా అంటే ఖచ్చితంగా సూర్యభగవానుడే. సో కాబట్టి మంగళవారం రోజు చతుర్దశిలో సూర్యభగవానుడికి ఉదయాన్నే మనం చక్కగా అర్ఘ్యప్రదానాలు ఇచ్చి, ఆ తరువాత అది మాస శివరాత్రి కూడా కాబట్టి ఈశ్వరుడికి ప్రదోష కాలంలో సాయంత్రం వేళ అభిషేకం గనక చేస్తే తప్పకుండా విలయం ఆగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి వచ్చినటువంటిది ఏమీ లేదని నేను పంచాంగంలో స్పష్టంగా చెప్పాను, పశ్చిమ దేశాలకి దెబ్బ అని. కానీ ఒక విధంగా చూస్తే భారతదేశానికి లాభం, యుద్ధం జరగనందువల్ల లాభపడేది వేరే పక్కన పెడితే, మనకి ఇప్పుడు చమురు కావాలి, అదంతా కూడా పశ్చిమ దేశాల నుంచే వస్తుంది.
కొంత టెక్నాలజీ పరంగా మనం కొంత పశ్చిమ దేశాల మీద ఆధారపడతాం, ఆ దేశాలు మన మీద ఇంకొక విధంగా ఆధారపడతాయి. కాబట్టి ఇక్కడ అటువంటి ఉపద్రవాలు సంభవించకుండా ఎవరైనా సరే మంగళవారం రోజున ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ముఖ్యంగా ఇది జ్యేష్ఠ అమావాస్య రాబోతోంది కాబట్టి ఆ మంగళవారం రోజు సాయంత్రం అమావాస్య ప్రాప్తించడానికి ముందే ప్రదోష కాలంలో ఈశ్వరుడికి, ప్రాతకాలంలో సూర్య భగవానుడికి పూజ చేయడం ద్వారా వారికి కూడా మంచిదే. ఆరోగ్యము, ఇతర మానసికమైనటువంటి అమావాస్య వస్తే ఎక్కువగా ప్రభావితమయ్యేది మానసికమైన స్థితులు. చంద్రుడు పూర్తిగా క్షీణత్వం పడతాడు కాబట్టి, మనోకారకుడు చంద్రుడు అన్నారు కాబట్టి మానసికంగా ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అంటే ఈ భ్రమ, పిచ్చి, ఇటువంటివి అపస్మారాలు ఇటువంటి ఉన్నవాళ్ళు, ఈ తర్వాత హిస్టీరియాక్ పేషెంట్లకి వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంటాయి. అలాగే గురుగారు రాశి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాలు రాశుల మీద ఉంటేనే కదా ఈ గ్రహాలు అక్కడ తిరుగుతాయి. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సూర్యుడికి చేయడం ద్వారా ఉపయోగం ఉంటుంది. రాశి వారికి ఎక్కువగా ప్రభావం పడుతుంది అంటారు, అది మనం చర్చించుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే సూర్యభగవానుడికి చేస్తే అమావాస్య దోషాలు పోతాయి. తర్వాత అమావాస్య ఎప్పుడు కూడా పితృదేవతలకి చాలా మంచిది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నవారైతే వారు ఆ తల్లిదండ్రుల ద్వారా తమ తాతలకి తర్పణాలు వదలడం ఇటువంటివి చేయించుకోవాలి. అట్లాగే తల్లిదండ్రులు లేని వారైతే తమ తల్లిదండ్రులను ఉద్దేశించి తర్పణాలు వదలడం ఇటువంటి అమావాస్యలో ఖచ్చితంగా చేయాలి. బుధవారం రోజున తర్పణాలు వదలడం ద్వారా, ఎందుకంటే అమావాస్య సాయంత్రం 4:44 వరకు కూడా ఉంది. అందులో అద్భుతమైనటువంటి తమాష ఏంటంటే ముందు రోజు ఎవరైతే కుజుడని చెప్పుకున్నామో ఆయన రుణకారకుడు, రోగకారకుడు. అటువంటి కుజుడి నక్షత్రమైన మృగశిరా నక్షత్రం ఉంది. మృగశిరా నక్షత్రంలో పితృదేవతలకి పెద్దలు చెప్పేవాళ్ళు, ఇది ఎక్కడ శాస్త్రం లేదండి. మృగాలు కూడా అవి కూడా పురాకృత కర్మతోనే మృగంగా పుడతాయి. అంటే మనిషిగా పుట్టి మృగంగా పుట్టి ఉంటాయి. అవి కూడా అనట ఎతుకుతుంటాయి. మృగాలు కూడా ఎలా తీర్చుకోవాలి మా పితృ-రుణాలు అని అడవులో ఎతుకుతాయట. కాబట్టి అటువంటి మృగశిరా నక్షత్రం ప్రాప్తించింది బుధవారం. కాబట్టి బుధవారం పితృదోషాలు నివారించుకోవడానికి ఈ నాకబలి లేకపోతే తర్వాత ఇటువంటివి చేయలేని వాళ్ళు నారాయణ బలి, నాగబలి, మేము అక్కడికి పోలేకపోయినామండి, ఏది మన త్రయంబకేశ్వర పోలేకపోయినాం, గోకర్ణంలో చేసాం కానీ మాకు రిజల్ట్స్ రాలేదనే వాళ్ళు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఈరోజు మీరు ఏమి చేయక్కర్లే, మీ పితృదేవతలకి చక్కగా మీ ఇంట్లో ఫోటో ఉంది కదా, శుభ్రంగా తుడిచేసి గంధం పెట్టి వాళ్ళని చక్కగా గంధమే, కుంకుమలు అయి పెట్టరు పితృదేవతలకి, గంధము విభూతి మాత్రమే పెడతారు. చక్కగా పెట్టి మంచి వాసన కలిగినటువంటి పువ్వులు, ఆఘ్రాణమాచ్యాదయత అని ఒక శ్లోకం కూడా ఉంది. ఆఘ్రాణంతోనే దేవతలు స్మరింపబడతారు. అందుకే దేవుడికి సువాసన కలిగిన పువ్వులు పెట్టడంలో కూడా రీజన్ అది. వాసన లేని పువ్వులు పూజకి ఎప్పుడూ వాడకూడదని ధర్మశాస్త్రం. కాబట్టి ఈ సువాసన వచ్చేటువంటి అటువంటి పూలు చక్కగా ఒక మాలికలాగా కూర్చి పితృదేవతల పటాలకు వేసి వారికి మనం చేసుకున్నటువంటి ఇంట్లో ఏవైతే ఉంటాయో పదార్థాలు అవే నివేదన పెట్టి, అవి ఒక ఇద్దరు మీ తల్లిదండ్రులు లాంటి వయసు ఉన్న వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళు ఉంటే పిలిచి ఇంట్లో పెట్టి వాళ్ళకి చక్కగా కాళ్ళు గిళ్ళు కడిగి భోజనం పెట్టచ్చు. లేదు ప్రాప్తించలేదు ఎవరు అనుకుంటే చక్కగా మనకు వాయిస్ పిండం కాకికి పెట్టేది ఉంది, అట్లా పెట్టుకోవచ్చు. అలా కూడా సాధ్యపడలేదు, మనకు వాయిస్ కాకులు దొరకట్లేదండి సిటీ అంటే ఎత్తుకెళ్ళి ఒక ఎవరైతే అన్నార్తులు ఆకలితో అలమటించే వాళ్ళు ఉంటారో వారికి పెడితే కూడా ఆ యొక్క ఆత్మలు తృప్తి పడతాయి. పితృదోషాలకి అద్భుతమైనటువంటి నివారణ మార్గం కలిగినటువంటి ఈ అమావాస్య చాలా అద్భుతమైంది. అయితే ముందు దేశం బాగుంటే మనం బాగుంటాం, సంఘం బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి మంగళవారం రోజున ఉదయం సూర్యుడిని, ప్రదోషకాలంలో ఈశ్వరుణ్ణి, బుధవారం రోజు పితృదేవతల్ని, ముగ్గురిని ఎవరైతే స్మరిస్తారో వారు తమకు, తమ కుటుంబానికే కాదు విశ్వానికే మేలు చేసిన వాళ్ళు అవుతారు. నేను చెప్పినప్పుడు ఈ అవకాశం విని అయ్యో మళ్ళీ నేను చేయలేకపోయినానే అనుకునే వాళ్ళని నేను నిజంగా వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవాలి. నిజంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు అదృష్టవంతులే. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాజిటివ్ సెన్స్ కనపడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది 100కి 100 పాళ్ళు నిజం అవుతుందా అని అడిగారు అనుకోండి, యాక్యురేట్గా నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి, ఖచ్చితంగా నీకు నిదర్శనం కనపడుతుంది.
సంవత్సరం తిరిగే లోపల నీకు ఆ ఫలితం ఉంటుంది, ఓకే ఎలాగైనా ఉంటుంది. ఏ రూపంలో అయినా నీకు ఒక మంచి శుభం, గుర్తుపెట్టుకోదగినంత గొప్ప శుభం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది గతంలో ఒక అమావాస్య ఇట్లాంటిదే ప్రాప్తించినప్పుడు 2019లో నా మాట మీద విపరీతమైనటువంటి నమ్మకం నన్ను అనుసరిస్తున్నటువంటి ఒక భార్యాభర్తలు ఇంత గట్టిగా చెప్తున్నారు గురుగారని, వారు ఏదో పిల్లలు లేరు వాళ్ళకి 7 సంవత్సరాలు, వారు చేశారు. తర్వాత కలిగారు. గురువుగారి బిడ్డకి ఏం పేరు పెట్టమంటారంటే మీ తల్లిదండ్రుల పేరు కలిసేటట్టుగా, అమ్మవారి పేరు కలిసేటట్టుగా మంచి పేరు పెట్టుకోండి, నేను నక్షత్ర ప్రకారం నా పేరు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా శుభాన్ని పొందే అవకాశాలు అయితే ఈ అమావాస్యలు ఇలా ఉంటాయి. కానీ ఇంకేదో మనం ఏదో చేద్దాము ఇటు చేద్దాం అనుకోవడం కన్నా విజ్ఞానపరంగా కూడా ఆలోచించి సొసైటీకి మేలు చేసే పరంగా ఆలోచించి చెప్పే ఇటువంటి మాటలు చేయడం ద్వారా, అంటే మీ పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎవరు లేనప్పుడు మీరు గాలిలో చవితి కొట్టుకుని ఏం ప్రయోజనం? భజన చేయాలన్నా యుద్ధం చేయాలన్నా 2 చేతులు చప్పుడు కావాల్సి. కాబట్టి నువ్వు మంచి కోసం యుద్ధం చేయక్కర్లేదు, జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం కోసంగా మాత్రం ఒక బాధ్యత, నీ యొక్క ఆరోగ్య భాగ్యాల కోసం ఒక బాధ్యత, తర్వాత మీ పితృదేవతల్ని తరింపజేసుకోవడానికి నువ్వు ఏదోదో క్షేత్రాలు తిరగడం కన్నా ఈ అవకాశాన్ని వాడుకోవడం అనేది మాత్రం అద్భుతం. అందులో దీనికి ముందు ఖచ్చితంగా ఒక 15 రోజుల ముందు ఒక పౌర్ణమి ప్రాప్తించింది. అది ఏరువాక పున్నమి, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి. ఏరువాక పున్నమి రోజు విత్తనాలు నాటుతారు, నీళ్లు ఊరికే చల్లి ఆ వర్షానికి ఏరువాకని నాటుతారు. సో దాంట్లోని అంతరార్థ ప్రకారం కూడా ఈ యొక్క అమావాస్య ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా అద్భుతమైంది. లోతుగా వెళితే చాలా విశ్లేషణ ఉంది దాని మీద. సో మంగళకరము, సకల శుభాలని కలిగించేటువంటిది. దీన్ని చెడుగా ఆలోచించుకొని ఏదో శత్రువులు దీని భయం అనుకునే కన్నా దాన్ని నివారించుకోవడానికి వాడుకోవడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే గురుగారు, మరి ఈరోజు చేయకూడని పనులేంటి గురుగారు? సహజంగా ఈ అమావాస్య ఒక్కరోజని కాదమ్మా, ఓకే, ఎప్పుడు అమావాస్య వచ్చినా మీరు ఈ పనులు చేశారా దరిద్రం మిమ్మల్ని 7 జన్మలకు కూడా వదలదు. మీరు ఎవరు బాధపడ్డా నేను దాంట్లో ఏమీ అనుమానపడే ప్రశ్నే లేదు. మీరు మిగతా రోజుల్లో కొంచెం లేకపోయినాము, కొంచెం ఓపికలో లేదు, రాత్రి పొద్దుపోయింది అనుకోవచ్చు. కానీ అమావాస్య ప్రాప్తించిన రోజు గనక సూర్యోదయాత్ పూర్వం నిద్రలేయకపోతే ఖచ్చితంగా వారికి ఆ సంవత్సరంలో నెగిటివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క అమావాస్య రోజు ఉంటే, మరి 12 అమావాస్యలకు అదే విధంగా ఉంటే 12 సంవత్సరాలు పుష్కర కాలం బాధపడుతూనే ఉంటారు. కాబట్టి అమావాస్య ఎప్పుడు ప్రాప్తించినా సరే మీరు వివేకోజామున నిద్రించడం అనేది చాలా తప్పు. రెండవది, అమావాస్య రోజు నా నఖం చిద్దేత అన్నాడు, అంటే గోల్డ్ అస్సలు తీయకూడదు. ఖచ్చితంగా శిరస్సుకి క్షురకర్మ చేయించుకోవాలి. చాలా మంది అమావాస్యకి క్షురకర్మ చేయించుకోరు. అవును గురుగారు, కానీ అమావాస్య రోజు వెంట్రుకలు కట్ చేయించుకుంటే చాలా శుభం. అది చాలా మందికి తెలియదు. ఈ బుధవారం నేను చేయించుకుంటా గురుగారు. ఆడవాళ్ళకి అమావాస్య రోజు లేదు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అమావాస్య నాడు కత్తిరించు. ఒక్క మగవారికి మాత్రమే ఈ నియమం వర్తించింది, క్షురకర్మ. రెండవది, అమావాస్య రోజు తలకి సోపులు వేసుకొని తలంటుకొని స్నానము చెయ్యనేకూడదు, అది మహాదోషం. ఆ రోజు ఉట్టి తలకి స్నానం చేయాలి. ఉట్టి తల అంటే ఏమిటి? ముందు రోజు అంటే మంగళవారం రోజు చతుర్దశి ఉంది కదా, అప్పుడు చక్కగా తలంటుకొని స్నానం చేసేసి అమావాస్య రోజు ఉట్టికి తలకపోయాలి. మన వాళ్ళు ఇప్పుడు కూడా దీపావళి అమావాస్య రోజు కూడా ఈ తప్పు చేస్తుంటారు. నరక చతుర్దశి రోజు తలంటుకోవాలి, దీపావళి రోజు అమావాస్య రోజు తలకి పోసుకోకూడదు, ఊరికే జస్ట్ నీళ్లు చల్లుకోవాలి. మగవాళ్ళు అయితే ఉట్టి తలకి స్నానం చేయాలి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే అసలు తలకి స్నానమే చేయకూడదు అమావాస్య రోజు. ఇప్పుడు కూడా ఏ అమావాస్య ప్రాప్తించినా తల్లిదండ్రులు బతికి ఉన్నవాళ్ళు తలకి స్నానం చేయకూడదు, వారు కూడా క్షురకర్మలు చేయించకూడదు. మరలా మగవాళ్ళందరికీ అని ఇందాక అనుకున్నది తప్పు. మరలా అక్కడ కూడా తల్లిదండ్రులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా తల వెంట్రుకల మీద చెయ్యే పెట్టకూడదు. కాబట్టి ఇన్ని రకాలుగా అమావాస్య ఉంటుంది. రెండవది, అమావాస్య రోజు అందరూ చేసే అతి కామన్ తప్పేంటి తెలుసా?
బ్రాహ్మణులను వదిలేసేయండి, వెజిటేరియన్ బ్రాహ్మణులు కాని వాళ్ళని కూడా వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు పెట్టేస్తే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు మాకు అస్సలు అది లేకపోతే ముద్ద దిగదు అనేటువంటి వాళ్ళు కూడా నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అమావాస్య రోజు మృతాన్నం అంటే చచ్చిపోయిన పదార్థాన్ని వండి పచనం చేసి తినేటువంటి వాళ్ళు. వీళ్ళు కొన్ని పిచ్చి ప్రశ్నలు కూడా అంటుంటారు, మరి వంకాయ ప్రాణం ఉన్నది కదా, దాన్ని గిల్లేం కదా, వంకాయలో విత్తనాలు ఉన్నాయి, ఈ మీ ఇంట్లో ఏమి సత్తనాలు ఉన్నాయి, ఏమీ లేవు, దీన్ని చంపేస్తే ఇక్కడికి అయిపోతుంది. వంకాయలో విత్తనాలు తీసుకొడితే 4 బయటకన్నా వస్తాయి, ఓ దోసకాయ కోసి 4 విత్తనాలు బయటేస్తే వస్తాయి, కానీ దీంట్లో అవి రావు. కాబట్టి అమావాస్య రోజు మృతాన్న సహిత భోజనం చేయకూడదు. రక్తాన్నము అని అంటే ఎర్రన్నం అని వస్తుంది, మాంసాన్నం కిందకు వచ్చినప్పుడు రుదినాన్నం అని వస్తుంది. సో ఎర్రటి రక్తంతో కలిసిన ఆ పదార్థాలు, ఎర్రటి మసాలాలు ఇవి తింటే ఖచ్చితంగా అవి అనారోగ్యకరమైనవి అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. రెండవ రోజు ఇంకొకటి, ఇది తెలిసి చేసే తప్పులు చాలామంది, మాంసాహారం, మధువు తాగడం, ఇది మహాదోషం. ఇవన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైంది ఏమిటంటే అమావాస్య రోజు అబద్ధాలు చెప్పనే కూడదు. నీ ప్రాణం పోయినా సరే, ఆ రోజు నేను చంపేస్తున్నారు అనుకోండి, సహజంగా మా ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చునది బొంకు కాదు అనేది అని ఒక శ్లోకం ఉంది. అంటే ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అట్లాగే విత్తం డబ్బులు పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చని. అమావాస్య రోజు గనక అబద్ధం చెబితే దానివల్ల ఇప్పుడు నువ్వు ధనానికి సంబంధించి అబద్ధం చెప్పావు అనుకోండి, ఖచ్చితంగా ఆ ధనం రాక నువ్వు ఇబ్బంది పడతావు. ప్రాణానికి సంబంధించి అంటే నీ ప్రాణానికి అబద్ధం చెప్పుకోవడంలో తప్పు లేదు, స్వధర్మ రక్షణ అది. ఇతరుల ప్రాణానికి సంబంధించి నువ్వు వాళ్ళ మీద తొంటి మాటలు ఏదో ఒకటి వాళ్ళకి హాని కలిగించేటువంటి, ప్రాణహాని కలిగించేటువంటి అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా, అంటే తప్పుడు సాక్ష్యాలు కోర్టుకి వెళ్ళి తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అమావాస్య వచ్చింది రేపు బుధవారం, కోర్టులోకి వెళ్ళి అది అబద్ధం అని తెలిసినా సరే, అబద్ధం అని తెలుస్తున్నా కానీ అబద్ధం అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి అక్కడ చెప్పకూడదు. మాన విషయాలు అంటే అభిమానానికి సంబంధించిన విషయాల్లో కూడా, అట్లాగే శీల సంబంధమైన క్యారెక్టర్ డిసైడ్ చేసే విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పకూడదు అమావాస్య పూట. ఇక తినకూడని అమావాస్య రోజు అస్సలు ముట్టకూడని పదార్థం, మృత భోజనం తర్వాత వెజిటేరియన్స్ ముట్టకూడనిది ఏమిటి అంటే ఉల్లి, వెల్లుల్లి. ఆదివారం అమావాస్య వస్తే మన వాళ్ళు మసాలాలు దట్టించుకొని నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు, పన్నీర్ బటర్ మసాలా ఏదేదో చెప్తుంటారు. ఆదివారమనే కాదు, అమావాస్య రోజు ఉల్లి వెల్లుల్లి తినడం వల్ల వచ్చేటువంటి ఉత్పాతాలు లైవ్లో అనుభవించిన వాళ్ళు నాకు కొంతమంది చెప్పారు. చెప్పకముందు నాకు తెలియదండి, అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ తిన్న తర్వాత మీరు చెప్పింది జరిగినాయన్నారు. ఈ అమావాస్య రోజు ఆ ఉల్లి వెల్లుల్లి తిన్నటువంటి వాళ్ళకి కోపోద్రిక్తతలు పెరుగుతాయి. ఆ ప్రభావం అమావాస్య నుంచి ఏదైతే మళ్ళీ సప్తమి అష్టమి దాటి దశమి రోజు చంద్రుడు పూర్తి స్థాయికి వచ్చేంత వరకు ఆ ప్రభావాలు ఉంటాయి. అంటే అమావాస్య రోజు తిన్న దగ్గర నుంచి 8 రోజుల లోపల లేదా 9 రోజుల లోపల వాళ్ళు ఇంకొకరితో కాంట్రవర్షన్ కామెంట్ చేయడము, లేదా వాళ్ళ వీళ్ళని రెచ్చగొట్టి పించింగ్ చేసి వాళ్ళు ఏదో ఒకటి గొడవ పడ్డము, కొట్టుకోవడము ఖచ్చితంగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేస్తే సురక్షితంగా ఉంటారు. ఇక రాసుల మీద ప్రభావం అని అడిగావు, దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇప్పుడు 12 రాసుల మీద ఈ అమావాస్య ఎక్కడ ప్రాప్తించింది అనుకున్నాం? రోహిణి నక్షత్రంలో, అట్లాగే మృగశిర నక్షత్రాల్లో ప్రాప్తించింది. సో రోహిణి మృగశిర నక్షత్రాల్లో ప్రాప్తించినందువలన సహజంగా అమావాస్య అక్కడ వచ్చింది కాబట్టి ఆ 2 నక్షత్రాల వాళ్ళు బాగా సఫర్ అవుతారు అనుకుంటారు అందరూ. కానీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం కలుగుతుంది, చీకటి వెళ్ళిపోతుంది. సో దే ఆర్ గెటింగ్ గుడ్, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా సఫర్ అయ్యేటువంటిది అనేది ఒక మాట ఉంటుంది. అది ఎక్కడంటే శని మీనరాశిలో ఉన్నాడు. సో మీనరాశిలో శని ఉండడం చేత
ఆ శని రాశి ఏదైతే ఉందో అది వృషభ రాశిని చూస్తూ ఉమ్. అట్లాగే వృషభ రాశికి అష్టమ రాశి అయిన ధనుస్సును కూడా శని చూస్తున్నాడు. ఓకే. ఈ అమావాస్యకి శనికి ఒక దగ్గర సంబంధం ఉంది. అది చాలా ప్రాచీనంగా చాలాసార్లు చెప్పాను. ఓకే గురుగారు. సో మనకి అమావాస్య వస్తే ముందు మేము అమావాస్య అనగానే ఒక వారం చెప్పండి. బాగా అమావాస్య అంటే ఈ వారం బాగా ప్రాచుర్యం అంటుంటారు. ఏ వారం అమావాస్య వస్తే ఈ వారం ప్రాచుర్యం అంటుంటారు? అమావాస్య ఆదివారం. కదా. అంటే అమావాస్య ఆదివారం అర్ధరాత్రి అని భయపడతారు. కథలు ఇస్తారు. అవును గారు. ఆదివారానికి ముందు వచ్చే వారం ఏంటి? శనివారం. సో సూర్యుడు కొడుకు అయినటువంటి వాడు శని. శని. ఈయన ఎవరికి పుట్టాడు? ఛాయాదేవికి నీడకు పుట్టాడు. అందుకని శనికి సూర్యుడికి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ సంవత్సరం సూర్యుడు రాజుగా ఉండడం, శని సేనాధిపత్యం వహించడం, చంద్రుడు మంత్రిగా ఉండడం. కాబట్టి శని గురువు రాశిలో ఉన్నాడు, గురువు రాశిని చూస్తున్నాడు, గురువుకి కేంద్రంలో ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారి మీద ఆ ప్రభావాలు ఉంటాయి. ధనుసు రాశి మీద కొద్దిగా ప్రభావం ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోవాలి. ఆ రాసుల వాళ్ళు మళ్ళీ ఏమీ భయాందోళనకు గురి అవ్వాల్సినంత లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఉద్రేకతలు చోటు చేసుకోకుండా చూసుకోండి. చాలా కూల్గా ఉండండి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిని కొంచెం మసాలాలు దట్టించుకొని తిన్నవాడు వచ్చి మిమ్మల్ని అటు గిచ్చుతాడు. కొంచెం ఓర్చుకొని వాడు చెప్పేది కొంచెం స్థిమితంగా వినడానికి ప్రయత్నించి తర్వాత మీరు దానికి తగిన రీతిగా స్పందించితే మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక వృషభ రాశి తర్వాత కొంత యోగాన్ని పొందేటువంటిది కుంభరాశి. కుంభరాశి తర్వాత సింహరాశి వారికి మంచి యోగాలు ఉంటాయి. సింహరాశికి అష్టమ శని అందరూ భయపెట్టి ఊదరగొడుతున్నారు, కానీ సింహరాశి వారికి మంచి యోగాలు ఉంటాయి. ఇక కన్యారాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కొద్దిగా. అంటే పనులు చికాకు పుట్టించే అవకాశాలు ఉంటాయి. మిథున, కర్కాటక, వృశ్చిక, తుల, మకర రాశులకి ప్రత్యేకమైనటువంటి కొన్ని అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో ఆర్థికపరమైనటువంటి గొప్ప లాభాలు మకర రాశి వారికి ఉంటాయి. ఆర్థికపరమైన చర్చలు జరిగే అవకాశాలు మిథున, కర్కాటక, తుల, వృశ్చిక రాశి వారికి ఉంటాయి. కానీ బెటర్ ప్రాఫిట్స్ 5 మంది కూర్చొని లాభాల గురించి చర్చించుకుంటుంటే ఒకడు వచ్చి చల్లగా మూట ఎత్తుకొని సాయం పాసుకు వేస్తానని వెళ్ళిపోతారు చూసారా, అలా మకర రాశి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అయితే ఈ చర్చల వల్ల వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్సెస్, లాభాలు కూడా కొంతమేర వచ్చే అవకాశాలు కూడా ఈ మిథున, కర్కాటక, అట్లాగే తుల, ఈ వృశ్చిక రాశి వారికి ఉండే అవకాశాలు ఉంటాయి. గురుగారు, మీరు ఇంత చక్కగా మరి అమావాస్య గురించి చెప్తూ ఉంటే నాకు ఇంకొక చిన్న డౌట్ ఏమని వచ్చింది అని అంటే, అమావాస్య రోజు జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే చాలా మంది అంటారు ఆడపిల్లన అమావాస్య రోజు పుట్టిందా చాలా మంచిది, అబ్బాయి పుట్టాడా వీడు దొంగ అవుతాడు అని అంటారు గురుగారు. దొర అవుతాడు లేదా దొంగ అవుతాడు అంటుంటారు. అవును గురుగారు, దీనిపై కొంచెం మా కోసం వివరణ ఇవ్వండి గురుగారు. యాక్చువల్గా 30 తిథులు కూడా ఏ తిథికి ఆ తిథి విశిష్టమైన తిథులే. ఏ తిథిని కూడా తీసేయాల్సింది లేదు. అష్టమి రోజు పుట్టాడు కష్టాలకు కారకుడు అవుతాడంటే మహానుభావుడు కృష్ణుడు అష్టమిలోనే పుట్టాడు. అవును గురుగారు. ఈడు చవితిలో పుట్టాడు అన్ని పనులు విఘ్నం అవుతాయంటే ఆ వినాయకుడు పుట్టాడు. అదే అష్టమిలో దుర్గాష్టమి చేసుకుంటాం. కాబట్టి అమావాస్య పితృదేవతలకి మంచిది. ఎవరైతే మీరు అన్నట్టు అయితే దొర లేకపోతే దొంగ అవుతాడు అనేది ఎప్పుడంటే అమావాస్య, ఆదివారము, భరణీ నక్షత్రము అవన్నీ కలిపినప్పుడు అంటే లగ్నాన్ని పంచకరహితం అని చేస్తుంటాం. సో వాడు పుట్టిన లగ్నం అన్నీ కలిపినప్పుడు చోర లగ్నం అనేది పడుతుంది. ఆ చోర లగ్నంలో గనక పడితే వాడు మహా దొంగ, మామూలు దొంగగాడు. వాడు స్మార్ట్నెస్ నేర్పిస్తాడు. ఇప్పుడు ఉన్నారు కదా మనకి, ఇప్పుడు కనపడుతుంటాయి కదా ఒక్కొక్కడు కనపడకుండా 500 కోట్లు కొట్టేశాడని, హ్యాకింగ్ చేశాడని, తర్వాత ఈ పెద్ద బ్యాంకులకి మొత్తం తెలియకుండానే కన్నం పెట్టాడని మహానుభావుల పేర్లు వింటుంటాం. వాళ్ళందరూ ఇటువంటి వాటిల్లో పుట్టారు. కాబట్టి అందరూ అమావాస్య రోజు పుట్టిన దొంగలెవరు? అమావాస్య, ఆదివారము, అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, భరణీ నక్షత్రంలో చోర లగ్నంలో పుట్టాలి. ఆ భరణీ నక్షత్రంలో పుట్టినోడు ధరణి వెళ్తాడు అంటారు కొన్నిసార్లు. వెళ్తుంటారు. ఎట్లా తెలుసండి? జనాలందరికీ గుండు కొట్టినోడు ఒకరోజు పైగా చూస్తాడు గొప్ప మినిస్టర్, రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. వాడు గుండు కొట్టే ఉంటాడు జనాలకి, ఎక్కడో తీరా.
అంటే ఎవరిని తొక్కందే పైకి ఎట్టొస్తామని వీళ్ళు మళ్ళీ జనాలకి కొత్త నీతులు నేర్పిస్తుంటారు. కాబట్టి వీళ్ళని గురించే శాస్త్రం క్లియర్గా చెప్పింది. ఆడపిల్ల పుడితే అమావాస్యలో చాలా వెలుగని ఎందుకన్నారంటే సహజంగానే ఇంటికి ఆడపిల్ల వెలుగు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం. ఆడపిల్ల ఇంటికి వెలుగు. ఒక మగపిల్లవాడున్నా ఆడపిల్ల లేకపోతే అది వెలుగు కాదు. అట్లాగే ఆడపిల్ల ఉన్న దగ్గర ఒక మగపిల్లవాడు ఒక రక్షణ. అంతేగాని ఆడపిల్ల పుట్టడం అమావాస్యలో పుట్టితే ఎందుకు అన్నారంటే అమావాస్య లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజ చేస్తాం. సో ఈ అమావాస్య రోజు పుట్టడం ద్వారా ఆడపిల్ల పుడితే శుభం కలుగుతుంది అనేది ఒక మాట. అయితే ఇదే ఆడపిల్ల కృత్తికా నక్షత్రంలో ఆదివారం రోజున అగ్నిముఖ నక్షత్రమైనటువంటి కృత్తికలో పుట్టి ఆ తర్వాత రాహుకేతువుల చేత దోషం పట్టి అదే అమ్మాయి వృశ్చిక లగ్నము, కర్కాటక లగ్నము, మకర లగ్నంలో కనుక పుడితే ఖచ్చితంగా తల్లిదండ్రులని చంపడమో లేకపోతే తల్లిదండ్రులని విభేదించి, ఇప్పుడు మన మారుతిరావు కూతురు పుట్టింది ఒక అమ్మాయి అనకూడదు, అమ్మాయి జాతకం నాకు తెలియదు, నల్గొండలో మీకు తెలుసు అనుకుంటారు, మారుతిరావు అని ఒక జరిగింది. సో అమ్మాయిని మనం అనకూడదు, కానీ ఆ అమ్మాయి జీవితంలో జరిగింది ఏంటండి, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడినోడు ఆ అమ్మాయికి దక్కలేదు, తండ్రి లేడు. ఈరోజు తండ్రి సంపాదించిన ఆస్తుల మీద పోయి కొట్లాడి తెచ్చుకోవచ్చు, కానీ సుఖమే ఉంది. నువ్వు దేనికోసం నువ్వు వెళ్ళావో అది నీకు ప్రాప్తం కాల, అతనే లేడు. నీ తండ్రి, నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన తండ్రి నీకు దూరం అయిపోయాడు. నిన్ను దగ్గరగా బాగా ప్రేమించిన తల్లి నీ యొక్క సౌభాగ్యాన్ని నువ్వు దూరం చేశావు. ప్లస్ నీ చిన్నతండ్రులు, నీ మేనమామలు, నీ బంధువర్గం, నువ్వు అనుకునే వాళ్ళందరూ నీకు దూరం అయినారు. సో అఫ్కోర్స్ నువ్వు మెంటల్గా సాటిస్ఫాక్షన్, లేకపోతే నాకు అతని ప్రతిరూపం ఉంది, నాకు ఈ వర్గాల సపోర్ట్ ఉంది, రైట్ ఉండొచ్చు. కాకపోతే అందరూ మెచ్చుకొని చేసుకుంటే అది ఆనందం. ఆ తండ్రిని మెప్పించి చేసుకుంటే నువ్వు గొప్పదాని అయ్యి ఉండేదాని నేను అనుకుంటాను. సో ఎందుకంటే ఆ మారుతిరావు బతుకున్నప్పుడు నన్ను సంప్రదించాడు, చిన్న పాపగా ఉన్నప్పుడే. నేను ఆనాడే ఆ అమ్మాయి జాతకాన్ని చూసి కొన్ని మాటలు చెప్తే నా మీద కోప్పడ్డాడు. సరే ఆ పాస్ట్లో విషయాలు మళ్ళీ ఆ తర్వాత నేను అప్పటికి మీడియా కూడా ఇంత పాపులర్ లేని రోజుల్లో కలిశాడు ఆయన. ఎందుకంటే నేను కొన్నాళ్ళు మిర్యాలగూడలో 1989 నుంచి 90 వరకు అక్కడ ఉండేవాడిని మిర్యాలగూడలో. సో అప్పుడు నాకు మిర్యాలగూడలో ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు వాళ్ళు పరిచయం, అప్పుడే ఈ మారుతిరావు కూడా అప్పుడు పరిచయం. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అనుకున్నది ఏదీ నీకు సాధ్యం కాలేదు. అందుకని జాతకాన్ని నమ్మి నువ్వు ఆ మార్గాల్లో వెళ్ళి నీ తండ్రిని ఎలా మెప్పించుకోనో చేసుకునే పద్ధతులు ఆ అబ్బాయి జాతకాన్ని కూడా చూపించుకొని ఇప్పుడు పుట్టేటప్పుడు ఎవ్వరూ ధనం మోసుకొని రారు, ఎత్తుకోబోయేటప్పుడు ఏం మోసుకొని పోరు. అట్లాగే పుట్టేటప్పుడు సంస్కారాలు మోసుకొని వచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సంస్కారం ఏంది, పూర్వజన్మ సంస్కారం. ఆ సంస్కారాలు మోసుకొచ్చింతనే నక్షత్రాల్లో పడతారు. ఇప్పుడు అట్లాంటి నక్షత్రాల్లో పడ్డవాళ్ళే ఇట్లాంటివి ఉంటాయి. మనం ఎగ్జాంపుల్గా మనకు దగ్గరగా ఉంది కాబట్టి అమ్మాయి ఇలా అయింది, అమ్మాయిది అవునో కాదో మనకు తెలియదు. కానీ అమ్మాయి పేరు ఎక్కడో తెలుసమ్మా, అమృత కదా, అది కృత్తికా నక్షత్రంలో ఉంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. సో అమ్మాయికి కృత్తికా నక్షత్రంలో పుట్టిందని పేరు పెట్టాడా, అమ్మాయి అమావాస్యలో పుట్టిందా అయ్యని మనకు తెలియదు. అది నాకు గుర్తు కూడా లేదు, ఎందుకంటే ఒకప్పుడు ఆయన జాతకం చూపించాడు. అమృత అన్న పేరు ఇప్పుడు నాకు గుర్తుంది. సో అమృత అంటే సూర్యుడి నక్షత్రం కృత్తిక, తండ్రి మారుతిరావు మామీ మూమే మకా నక్షత్రం కేతు. చూసారా, కేతువుకి సూర్యుడికి పడదు, అందుకే మారుతిరావు చచ్చిపోయాడు. ఆ అమ్మాయి లవుడుగానే ఉంది, సూర్యుడు గెలిచాడు, కేతువు చచ్చాడు. కాబట్టి మనం మాట్లాడితే కొన్ని వివాదాస్పదంగా తీసుకుంటే వివాదం, శాస్త్రపరంగా ఆలోచిస్తే దాంట్లో ఇంతుందా మా తండ్రి కోల్పోవడానికి అని అమ్మాయి పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు. నెగిటివ్గా తీసుకుంది అనుకోండి, నా మీద ఇట్లా నా మీద నా పర్సనల్ లైఫ్ని ఏదో చేశాడు అని అనొచ్చు. కాబట్టి మంచిగా తీసుకోవడంలో ఉంటుంది అనేది నా ఉద్దేశం. చూసారా, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం వివాదాల్లోకి అంటే రకరకాలుగా ఇబ్బంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని ఆధారం పెట్టి ఒక సినిమా కూడా తీశాడు, ఎవరో మన రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఒకరి చేత నీవు అనిపించుకునేదాకా నీ జీవితం రాకూడదు. ఒకరు నిన్ను వేలెత్తి చూపనంతగా బతకే వాళ్ళు గొప్పవాళ్ళు.
సో నేను నిజంగా ఆ అమ్మాయి యొక్క పరిస్థితి పాపం నిజంగా దారుణం. ఆయన మారుతిరావు కూడా కొంచెం సానుకూలంగా ఆలోచించి ఉంటే బాగుండు, కానీ గ్రహాలు అలా చేయవు. అది తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా మార్గాన్ని ఎత్తుకుంటే సరిపోయింది. ఆయన ఆ మారుతిరావు నన్ను అప్పుడు సంప్రదించిన తర్వాత మరల సంప్రదించకపోవడం, నన్ను గురించి ఆయన కూడా తెలుసుకోలేకపోవడం అట్లా జరిగిపోయినాయి అంతే. సో మారుతిరావు నేను అప్పుడు జ్యోతిష్ అంటే నేను 1980 చిల్లరలో ఆయన పరిచయం అయిన తర్వాత ఈ అమ్మాయి విషయంలో నేను చెప్పింది ఎప్పుడు 2008 ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో నేను దినేష్ రెడ్డి గారు హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఉన్నప్పుడు నేను పని మీద ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాను. మా ఊరు వారు కాబట్టి అక్కడ మారుతిరావు అక్కడికి వచ్చి ఉండి వాళ్ళు ఏదో పని మీద వచ్చారు. అక్కడ కలిసినప్పుడు నేను ఆయన గుర్తుపట్టి పలకరించాను. ఆయన కూడా నన్ను పలకరించలేదు. మారుతిరావు గారు బాగున్నారా అన్న తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు జాతకం తీశారు. తీస్తే మీరు ఈ అమ్మాయి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అంటే ఆయన నన్ను కొంచెం గట్టిగానే ఏదో వ్యతిరేకించారు. అప్పుడు ఫాస్ట్ అయిపోయింది. ఏదేమైనా జాతకరీత్యంలో మనం మార్పులు చేసుకోలేం కాబట్టి వాటిని చూయించుకొని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే అప్పుడు మారుతిరావు గారి యొక్క ప్రేమ, కూతురు మీద ప్రేమను చూసి నాకు నిజంగా ముచ్చట వేసింది. కానీ కూతురుని ఏం కావాలో తెలుసుకోలేకపోవడం, కూతుర్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాల్లో కూడా ఓవర్ ప్యాంపరింగ్కి కూడా వెళ్ళాడేమో అనిపించింది. ఎందుకంటే పిల్లలు అడిగిందల్లా తీసిస్తూ వస్తే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏది కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు విద్యాబుద్ధులు సంస్కారాలు ఎంచుకునేటట్టుగా పెంచాలి. అంటే మంచి జీవితం కావాలి, ఎంఎస్ చేయాలి, అంత పెద్ద వయసు కూడా చక్కగా అమెరికాకి వెళ్ళి చదువుకొని మంచి లైఫ్ గడిపి రావచ్చు. అంతా చిన్నాభిన్నమే. ఓకే గురుగారు, మరి అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్తో పాటు చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.